అందరికీ నమస్కారం. భగవంతుడు అనేవాడు ఉన్నాడండి నమ్మితేనే. ఎందుకంటే అసలు మన నాయకులు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ మనస్తత్వం ఎటువంటిది, వాళ్ళు అసలు పని చేస్తున్నారా చేయట్లేదా అని ప్రజలకు తెలియజెప్పాలి అని అనుకున్నప్పుడు ఒక్కో సమస్య ప్రజల ముందే పెడతారు. ఇప్పుడు ఏంటంటే చిన్నారి పునర్విక సమస్య ప్రజల ముందుకు వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు చాలా శ్రమపడి ఈ సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అన్ని రకాల మీడియాలకి వాళ్ళ కష్టం చెప్పుకోవటం వల్ల ప్రజల మధ్యకు వచ్చింది. ప్రజల మధ్యకు వచ్చిందంటే ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా తెలిసిందంటే ఎంత ఇంటెలిజెన్సు, ఐఏఎస్లు ఐపీఎస్ల కాడి నుంచి అటెండర్ వరకు వ్యవస్థ అంతా మేనేజ్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, కాబోయే ముఖ్యమంత్రిగా చాలామంది అవుతున్నారు. లోకేష్ గారికి తెలియకుండా ఉంటుందా? ఈ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వాళ్ళకి ఎవరో పెళ్ళం బిడ్డలు ఎవరో లేరా, వాళ్ళ ఇంట్లో ఎవరో చదువుకున్న వాళ్ళు లేడా, సోషల్ మీడియా వాళ్ళు చూడలేదా, వాళ్ళకి తెలియదా ఇంత జరుగుతుందని చెప్పి. దట్టో ఎప్పుడు పడ్డదే సాక్షి దినపత్రికలో డిసెంబర్ 8, 2025 పసిమొక్కకు 16 కోట్ల కష్టం అని చెప్పి వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారట. ఆంధ్రజ్యోతి వాళ్ళు డిసెంబర్ 10 అంటే సాక్షి రాసిన 2 రోజులకి పునర్వికకు పునర్జన్మనివ్వరు అని చెప్పి వాళ్ళు ఒక మంచి ఆర్టికల్స్ రాసి ఈ ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, సోషల్ మీడియాని అన్నింటికి కూడా అవేర్నెస్ తీసుకొచ్చారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదే కాబోయే ముఖ్యమంత్రిగా చాలామంది అవుతున్న లోకేష్ సమస్తం అందరూ కూడా అంటే మళ్ళీ మర్చిపోతారేమో, నాకు కంగారు వచ్చేస్తుంది. ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు అనే ఆయన, అలాగే కొనుదల పవన్ కళ్యాణ్ అనే ఆయన, ఈ నారా లోకేష్ అనే ఆయన, 175 మంది ఎమ్మెల్యేలు, దానికి సరిపడా ఉన్న ఎమ్మెల్సీలు అందరూ కూడా హ్యాపీగా గుర్రు పెట్టి నిద్రపోయారు. ఎవడో స్పందించరా. కొద్దో గొప్ప స్పందించింది ఎవరయ్యా అంటే రాష్ట్ర మంత్రి టీజీ భరత్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. వీళ్ళిద్దరూ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎంఆర్ఎఫ్ నుంచి ఒక 50 లక్షల రూపాయలు ఇప్పించారు. అసలు క్యాబినెట్ మీటింగ్ పెట్టి మీటింగ్లో చర్చించి ఆ 50 లక్షలు కాదు 16 కోట్ల రూపాయలు ఆ రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చాలి యాక్చువల్గా. ఎందుకంటే మన రాష్ట్రంలో బిడ్డ అండి, చంటి బిడ్డ, బతికించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కానీ మీరంతా నిద్రపోతున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లోనే మానవత్వం మేల్కొంది. భగవంతుడు పెట్టిన పరీక్షలో ప్రజలు గెలుతారు. ఎవరో చూడరా మీ నాయకులు ఎటువంటి అంటే అందరికీ అర్థమైపోయింది. మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మా ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి, మా కాబోయే ముఖ్యమంత్రి ఇలాగ తొంగున్నారనమాట. పని పాట అన్నీ మానేసి చేయవలసిన పని చేయకుండా ఒకడేమో క్రికెట్ చూడటానికి వెళ్ళిపోయాడు, ఇంకొకడేమో ఇంకో చోటకి వెళ్ళిపోయాడు, ఇంకో చోటకి వెళ్ళిపోయాడు. ఎవడో బాధ్యతాయుతంగా ప్రజల సమస్యల మీద స్పందించట్లేదు అని చెప్పి తెలుసుకొని వాళ్ళంతటా వాళ్ళు స్పందించారు. స్పందన అంటే అల్లాటప్ప స్పందన కాదు, 10 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు. స్కూలు పిల్లలు వాళ్ళ పాకెట్ మనీకి ఇచ్చిన డబ్బులు, డిబ్బీలు వేసుకున్న డబ్బులు వాళ్ళ తాతలను అడిగి, వాళ్ళ అమ్మలను అడిగి, వాళ్ళ నాన్నలను అడిగి, అందరినీ అడిగి కలెక్ట్ చేసుకొచ్చిన డబ్బులన్నీ, రూపాయలు, చిల్లర పైసలు అన్నీ పట్టుకొచ్చి ఇస్తే 10 కోట్ల పైన అయింది అది. ఆ 10 కోట్ల రూపాయలు వచ్చాక రాష్ట్ర ప్రభుత్వానికి దడ వచ్చి లోకేష్ని ఎదరపెట్టి మిగతా 6 కోట్లు మేము ఇస్తాంలే, ఇంక మీరు ఆగిపోండి, నేను చూస్తానులే అంటున్నాడు ఆయన ఇవ్వచ్చు. లేకపోతే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్ పెట్టుకుని, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు. లేకపోతే కార్పొరేట్ సంస్థలు, పెద్ద సంస్థలకి వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఒక 2% వాళ్ళకి ఫండ్ ఉంటుంది వాళ్ళ లాభాల్లో. ఆ ఫండ్ నుంచి కంపెనీ ఇప్పించవచ్చు. లేకపోతే ఇలా బేవర్స్గా బోల్డ్ అంతా దొబ్బెట్టేసి ల్యాండ్ ఉంది కదా 99 పైసలకి, పావలాకి, 10 రూపాయలకి ఇచ్చిన ల్యాండ్లో ఏ కంపెనీ ఉన్నడినా ఇవ్వచ్చు. లేకపోతే వీళ్ళ క్వార్టర్లు ఎవరిని అడిగినా సరే ఎంత కలుగుతారు తెస్తారు. 6 ఇంకో 30 పంపనా తర్వాత చూసుకుందాం అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇస్తారో రేపు ఏదో రూపంలో లాగేస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానయ్యా అంటే నేను మొన్న 23వ తారీఖున ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో చిన్న వీడియో, అది ఎవరు చూశారో ఎవరు చూడలేదు అనేది పక్కన పెడితే దానికి టైటిల్ కూడా ఏం పెట్టానయ్యా అంటే అసమర్థుల పాలనలో ఉన్నాం. మనం ఏ పాలనలో ఉన్నాం క్లియర్గా చెప్పాను. టైటిల్ ఏం తప్పుగా పెట్టలేదు. మన పునర్వికను మనమే కాపాడుకుందాం అని చెప్పి పెట్టాను. పెడితే ఇప్పుడు వరకు మీరు ఈ టైటిల్ చూసి అనుకుంటున్నారు కదా, ఎవరి పిల్లి దుర్గారావు అని చెప్పి. నా పేరు ఇండుగుపల్లి రామాంధ్రరావు, బిలాంగ్స్ టు కాపు కమ్యూనిటీ, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, పెనుగొండ. ఏమంటే ఇతను మా మండలంలోనే, పెనుగొండ మండలంలోనే సిద్ధాంతం గ్రామంలో ఇలపర్రు రోడ్లో, సిద్ధాంతం గ్రామంలో వ్యక్తి ఇతను, ఇలపర్రు రోడ్లో చింతలపాలెం అనే ఒక ఏరియాకి సంబంధించి, ఒక పాలెంకి సంబంధించి పిల్లి దుర్గారావు ఇతను ఒక సామాన్యమైన చిన్నకారు రైతు, సన్నకారు రైతు, అంతకంటే చిన్నకారు రైతు.
అతనికి 1 ఎకరం భూమి ఎంతో ఉందో ఆ వ్యవసాయం చేసుకుంటాడు. అతను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి 24వ తారీఖున ఫోన్ చేశాడు. 23న నేను వీడియో పెడితే 24 రాత్రి ఎప్పుడో ఫోన్ చేశాడు. రామానుజం గారు, మీరు నాకు తెలుసండి, మీ నెంబర్ నా దగ్గర ఉంది, మీ వీడియోలు చూస్తాను నేను, అందుకని నెంబర్ రాయించి పెట్టుకున్నానండి అని చెప్పి, మీరు అదేదో పాపకేదో అనారోగ్యం అంట కదండి, మీరు డబ్బులు ఇచ్చారంట కదండి, నేను ఏదో ఇవ్వాలని అనుకుంటున్నానండి, ఎలాగండి అని అన్నాడు. ఆ తమ్నెయిల్ అని ఉంటుంది కదా, దానిపైన పైన ఉంది, దాన్ని స్కాన్ చేసి పంపించవచ్చమ్మా, క్యూఆర్ కోడ్ అంటారు దాన్ని, ఇప్పుడు నీకు తెలియకపోతే ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తే నేను చెప్తాను అని చెప్పంటే, ఎవరో లేరండి, మీరే ఎవరన్నా చూడండి అన్నాడు. అయితే ఇప్పుడు రాత్రి అయిపోయింది కదమ్మా, రేపు పొద్దున్న ఫోన్ చేయి నాకంటే, పొద్దున్న 6 గంటలకు పొలం వెళ్ళిపోతాను అన్నాడు. ఎన్ని గంటలకు వస్తావు అంటే 2 గంటలకు వస్తానండి అని చెప్పాను. నువ్వు వచ్చిన ఫోన్ చేయి, నేను ఎవరినన్నా పురమాయిస్తాను, వాళ్ళకి వెళ్తే వాళ్ళే నీకు వెంటనే స్కాన్ చేసి పంపించి నీకు స్క్రీన్ షాట్ కూడా నీకు పెడతారని చెప్పాను. అతను 1:59 ఫోన్ చేశాడండి, 59 నిమిషాలకి ఫోన్ చేసి, ఏమంటే రాత్రి చేశాను కదా, నేను ఇలాగా పిల్లి దుర్గారావునండి, మీకు నువ్వు డబ్బులు ఇస్తానండి కదా అంటే, నేను నాకు తెలుసున్న ఒక ఫ్రెండ్, నా క్లాస్మేట్, 1986-87లో కేజీ పెనుగొండ ఎస్కేపీ కాలేజీలో చదువుకున్న రోజుల్లో నా ఫ్రెండ్, ఆడికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఎత్తలా. ఇతను చెప్పాను, పలానా అతను ఫోన్ చేస్తా అంటే, ఆయన అంటే మేస్తారు కదండి, ఆయన అంత ముందు సన్మానం చేశారు కదండి అని కూడా అన్నాడు. అబ్బా, నీకైతే ఊరంతా కూడా మంచి పరిచయాలు ఉన్నాయన్నమాట అనుకుని, అతనేనయ్యా అని చెప్పాను. అతను ఎత్తపోతే ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేశాను, సాయిబాబా అని చెప్పి, 6 మిల్లి సాయిబాబా. నేను పెనుగొండ కాలేజీ ప్రెసిడెంట్ చేస్తున్నప్పుడు ఆ సాయిబాబా అని కూడా సెక్రటరీగా ఉండేవాడు. అంటే ఫోన్ చేసి, బాబు ఇది పరిస్థితి, కొంచెం నువ్వు అతనికి డబ్బులు ఇస్తాడయ్యా నీకు, కొంచెం నీ దాంట్లోంచి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అంటే, అది ఎంత పని అన్నయ్య పంపించన్నాడు. చేసేసాడు. చేస్తూ తను కూడా కొంత అమౌంట్ చేశాడు ఆ పాపకి. ఆ 2 స్క్రీన్ షాట్లు నాకు పెట్టాడు. వాళ్ళ తండ్రి పేరు మీదే ట్రాన్సాక్షన్ జరిగింది, జేఎం సురేష్ కుమార్. ఇతను ఇచ్చింది నా ఫ్యాన్ కాదు, నేనే అతని ఫ్యాను. ఎవరో ఆ చింతలపాలెం పిల్లి దుర్గారావు అనే అతనికి నేను పెద్ద అభిమాని అయ్యానమాట. ఎందుకంటే తక్షణం స్పందిస్తాం. ఒక వ్యవస్థలో ఒకటి ఉంది, ఏంటి, న్యాయం లేట్ అయితే అసలు న్యాయం జరగనట్టే లెక్క అని చెప్పి, అదేవిధంగా సాయం లేట్ అయినా సాయం జరగనట్టే లెక్క. లోకేష్ గారికి డిసెంబర్ 10వ తారీఖున, డిసెంబర్ 8వ తారీఖున ఈ ఇష్యూ తెలిసినప్పుడు అప్పుడే వాళ్ళు స్పందించి అప్పుడే ఏర్పాట్లు చేస్తుంటే ఇప్పటికీ అమ్మాయికి ఇంజక్షన్ అయిపోయాను. డబ్బు లేక కదా ఇంటింటికి తిరుగుతున్నారు వాళ్ళు. అటువంటిది భవిష్యత్తులో జరగకుండా ఆయన మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నారు కాబట్టి, ఆయన లోటుపాట్లు చెప్పాలనే ఉద్దేశంతో 1,000 రూపాయలే ఇచ్చిన పిల్లి దుర్గారావు 6 కోట్లు మీరిచ్చినా, మీరు మీ ప్రోద్బలంతో వేరే వాళ్ళ చేత ఇప్పించినా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా సరే, ఇప్పటికీ పొద్దునకి ఇప్పటికీ ఎప్పటికీ కూడా మీకంటే స్పందించిన పిల్లి దుర్గారావు, తక్షణం స్పందించిన పిల్లి దుర్గారావు మీకంటే 1000 రెట్లు బెటర్ అని చెప్పే నా భావనలో అయితే ఏ విధమైన మార్పు లేదని చెప్పి తెలియజేస్తూ, ఎక్కడైనా మీ పద్ధతి కొంత మార్చుకొని మీరు స్పందించవలసిన విషయాల మీద తక్షణం స్పందించి, ఈ రాజకీయాలకి పాలనకి ముడి పెట్టకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చేస్తారని చెప్పి భావిస్తూ, ఇప్పటికైనా ఇంకా మీనమేషాలు లెక్క పెట్టకుండా 6 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ ఇంజక్షన్ తెప్పించి ఆ పాపని ఒక మంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్ దగ్గర పెట్టి ఆ పాపను రక్షించి కోలుకునే వరకు హాస్పిటల్లో ఉంచి మిగతా కార్యక్రమాలంతా మీ టీం ద్వారా చక్కబెడతారని ఆశిస్తూ, నమస్కారం. రామానుజరావు. జై హింద్.